పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అరుణాచలం స్పెషల్ ట్రైన్ను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్తో కలిసి పచ్చజెండా ఊపారు. తీర ప్రాంతం నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల ఇబ్బందుల దృష్ట్యా శ్రీనివాస్ వర్మ ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో చర్చించి స్పెషల్ ట్రైన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్పెషల్ ట్రైన్ బుధవారం మధ్యాహ్నం 12:30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు సాయంత్రం అరుణాచలంలో బయలుదేరిన ట్రైన్ తిరిగి శుక్రవారం నర్సాపురం చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీ బట్టి స్పెషల్ ట్రైన్ను డైలీ ఉండేలా కృషి చేస్తానని శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. త్వరలో నర్సాపురం చెన్నై మధ్య వందే భారత్ రైలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. సందర్భంగా నర్సాపురంలో పెద్ద ఎత్తున వేడుక నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అరుణాచలం ప్రసిద్ధ శివక్షేత్రం, పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది. అరుణాచలం యొక్క ప్రాచుర్యం మనందరికీ కూడా తెలుసు. జీవితంలో ఒకసారైనా అరుణాచలేశ్వరుని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేయాలి అనేటువంటి యావత్ హిందూ భక్తుల యొక్క కోరిక అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గ్రహించాలి. తిరుపతికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఈ ప్రాంతవాసులు అరుణాచలేశ్వరుని కూడా అంతే పెద్ద ఎత్తున దర్శించుకుని పూజించుకునేటువంటి అలవాటు ఈ ప్రాంతంలో ప్రజలకు ఉన్నది. గతంలో అరుణాచలం పోవాలి అంటే శేషాద్రి ట్రైన్ ఎక్కి, లేకపోతే విజయవాడ వెళ్లి మరొక ట్రైన్ ఎక్కి కాట్పాడిలో దిగి అక్కడ మరొక ట్రైన్ ఎక్కడం ద్వారా 1.5-2 గంటల ప్రయాణం చేయడం ద్వారా మాత్రమే అరుణాచలం చేరుకునేటువంటి అవకాశం ఉండేది. అరుణాచలం చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో భక్తులకి ఇది ఒక మంచి సౌకర్యంగా నేనైతే భావిస్తున్నా. ఈ ట్రైన్ ఏదైతే ఇప్పుడు 3 నెలల పాటు